కొరికేస్తుంది. దాని దగ్గరే కోహి దానికి ఇసిరాయి. స్నేకుని కొరికెత్తుంది. అచ్చా గాయస్ స్పైడర్ గాడు స్నేకును కొరికేశాడు. గాయస్ మన స్పైడర్ గాడు వచ్చేసి పామును అయితే కొరికి పారెత్తుండు. అక్కో అచ్చా అటు పారేసిందా. హుయ్ నువ్వేమో భయపడుతున్నావు. కొట్టి చూడు ఎట్లా ఆకుంటున్నావు. హుయ్ హుయ్ అజ్జా దాని మూతి పట్టింది రే. దాని మూతి కొరికెత్తుంది. దాని మూతి కొరికేసింది. వచ్చాయి. స్నేక్ కడుక్కుందామా. అది కొరికింది మొత్తం. అది పెట్టు స్నేక్ కడదాం. పామును పట్టినాం గాయస్. పాముని పట్టినాం. వద్దు వద్దు అవి కరుతాయి. ఇది బొమ్మది కాబట్టి ఏం కదా అవి కరుతాయి. సో ఈరోజు వచ్చేసి 18th డే ఆఫ్ 100 days ఛాలెంజ్. ఒక చిన్న వీడియో పెట్టుకోవడం వల్ల పొద్దున్నుంచి అయితే షూట్ చేయలేకపోయినాం అనమాట. సో ఇప్పుడైతే తీస్తున్నాం చిట్టి. ఏ చిట్టి వస్తుందేమో కథ అని చెప్పి చూద్దాం. ఒకవేళ ఈ రోజు కంప్లీట్ చేయగలిగే అంత చిట్టి వచ్చినట్టయితే ఇప్పుడే షూట్ చేస్తాం వీడియో. లేదు దానికి పర్టికులర్ ఐటమ్స్ కావాలి, సిరిపడ పోయి రావాలి అంటే రేపైతే షూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ చిట్టి అయితే తీసేద్దాం. తీరా ఎవరన్నది ఇర్రి ఈయన తినేది కావాలంటాడు. మళ్ళా దొరకలేవా? 83 చిట్టీలు ఉంటాయి. అలా 17 అయిపోయినాయి ఆల్రెడీ. 18 చూపిస్తా తీరా. ఏమన్నారు రాబాయ్? ఇది ఓపెన్ అయితే వన్ రింగ్ రిటర్న్ కాల్. జింగిడిగా నువ్వు వీనికి కాల్ చేస్తావా? రింగ్ అయితే ట్రి ఒకసారి ట్రిట్ అనగానే కడియాలి. ట్రి అనేది అనుకో క్యాన్సల్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి వేయాలి. ఒకసారి ట్రిట్ అనగా నువ్వు కడియాలి. మరి పాటలు పెట్టుకుంటే వాళ్ళు విత్ ఇన్ 1 minute నీకు కాల్ చేయాలి. ఎవరికి తొందరగా రిటర్న్ కాల్ వస్తే వాళ్ళ పాయింట్. పాటలు పెట్టుకుంటే అది క్యాన్సల్. పాటలు పెట్టుకుని వెళ్ళేస్తారు. 2-3 రింగ్లు వస్తాయి. అదే మరి ట్రీ అనాలి అంతే. కొత్తగా కాదు ఇప్పుడు సరే చేస్తాం. దాన్ని వేరేటోళ్ళకి వేయాలి. ఒక్కడొక్కసారి నువ్వు ఒకసారి చేసిన ట్రీ అన్నది అనుకో, విత్ ఇన్ 1 minute లో నీకు కాల్ రావాలి. విత్ ఇన్ 1 minute లో కాల్ రావాలనుకో నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్. అట్లా ఎవరికి 10 seconds ఎవరికి వస్తుంది, 15 seconds ఎవరికి వస్తుంది, 20 seconds ఎవరికి వస్తుంది. వీలైనంత ఫాస్ట్ ఎవరికి కాల్ వస్తుందో వాళ్ళకి పాయింట్. టైం కదా 1 minute లోపల రావాలి. ఇంకా అర్థం కాదు. నీకు అర్థమైందా? ఇప్పుడు అందరికి అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి సెకండ్ డిసైడ్ చేసుకుందాం. చింగిరా కడుగుతాడు వీడు. మేము మైండ్ వాడతాడు. జాగ్రత్తగా వేయాలి. రెడీ? వెళ్ళికిరా. నాకు తెలుసురా. వెళ్ళికిరా. ఎవరికిరా? 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 ఎంత? 4. టైసన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th. 4th, 5th. 4th, 5th. సో ఇప్పుడు అదే ఫస్ట్ టైసన్ అతడికి కాల్ చెప్పిద్దాం. రూల్ ఫర్ ఆల్. ఎవరైనా సరే బాయ్స్ కి వేయాలి. నో గర్ల్స్. అంతే. నో లేడీస్. పెట్టలే ఫోన్ అయ్యో గల్ ఎవరో మొన్నటి నుంచి ఉసుక పంపుతాం చంపుతా ఉన్నారు. ఒక్కసారి నాకు కూడా చేసిండు. తొందర వీళ్ళు ఆర్డర్ చెప్తారు కాబట్టి తొందరగా చెప్తాడు నా వేసి. ఫస్ట్ నాకు కూడా కదే అర్థం. టెన్షన్ పెరిగిపోతుంది దానికోసరిగా. 4 గంటలు ఆలోచిస్తా. 4 గంటలు అప్పటి వరకు ఆలోచిస్తా. టైమర్ పెడదాం. ఇక ఏదో కథకేమన్నది గమ్మతున్నది. ఇది నేనే పెట్టినా 1 రింగ్ 1 ఛాలెంజ్ అని. నువ్వు ఆగు పోంది. టైమర్ స్టార్ట్ చేస్తున్నారా? మరి
ఏ టైమర్ కూడా పెట్టినిస్తలేదు బ్రో ప్రశాంతంగా. కాదు టైం ఎందుకు తర్వాత కదా అది నువ్వు ఫోన్ కట్టేసినాక అనగానే ఆన్ చేస్తా అంతే. నెంబర్ తీసి మనమే చేద్దాం. అంతే ఎవరు చేసేది సరే ఓకే ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఏనా దానికి ఇక ఏ నెంబర్ చేస్తావు నెంబర్ చెప్పు. కంతగానం ఎందుకు రా. ఓకే మనకి ఎత్తానా లౌడ్ స్పీకర్ అటు మైక్ ఉంటాడు రా. ఒక్కసారి ట్రర్ అనాలి అంతే. కరోనా ఏమో కొత్తగా చెప్తుంది అది పోయినాక అది నాకు తెలియదు. అదేంది అందరికి చెప్తుంది అది. కృపయా ధ్యాన్ దే 1 2 3 4 రెడీ. కైసన్ మనకి ఎత్తాను కొట్టు స్పీకర్ అంతే అది నాకు అంతే స్టార్ట్ అయింది. ఫోన్ ఏదో జేబులో ఉందో ఆయన 1 minute అయితే డైరెక్ట్ ఎలిమినేట్. అంటే ఇప్పుడు మాకు రావాల్సిన పాయింట్స్. స్టాప్. హలో ఏడున్నావు? ఏ నార్మల్గా చేసిన ఏడున్నాను అంతే. షూట్లునా పోయినా ఫోన్ చేస్తుంది షూట్లునా. షూట్ ఉంటే నాకు కాలం చేసినావురా. 16 సెకండ్లకే వచ్చిందిరా. 16 కూడా కాదు ఇంకా 15 కావచ్చు. ఎంతరా 16 15. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో కాంటాక్ట్ చేసిన అది నాటుకోడది. ఫస్ట్ ప్లేస్ లో పార్టిసిపేషన్ టైసన్ గానికి 16 సెకండ్లకి అయితే రిటర్న్ కాల్ అయితే వచ్చింది. లాస్ట్ ఓడిపోయిన ఇద్దరు. డౌట్ ఉంది అన్నకే, నేను ఓడిపోతా. వీటి స్ట్రిప్పులు తీసుకొచ్చిన మొన్న వీడియో వీటి స్ట్రిప్ వేసేస్తాం ఈసారి ఒకటి. మరి ఇంకేంత దేంట్లో పెట్టలే ఇంతవరకు పనిష్మెంట్. ఇల్లనే దుంబలు ఇద్దరు భయపడతారు. ఇల్లనే అంటే వీళ్ళేదో మంచిగా అంటే వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ముందే ప్లాన్ చేసి పెట్టుకోలేదు. ప్లాన్ ఏమో నాకు కూడా ఉంటాయి ఇంటికి వెళ్ళి. నీ ముంగట్నే ఆలోచన చేసినా కదా డబ్బాలు ఉంది అలాగే ఒకదాలో 2 వస్తాయి. ఇద్దరికి అయితే అయిపోయారు ఒకటి. ఈ సెకండ్ ఓడరా ఈ భయం అవుతుందా? ఎవరికి చెయ్యము అడే వనికి నువ్వు ఇది కండక్టర్ నువ్వు పట్టుకోదు నాది పట్టుకుని వీళ్ళు కుమార్ మా తమ్మినికి అయితే ఎత్తున్నా తమ్ముడు. నాకు మేము మతకు పాయింట్లు వచ్చినాయి అవసరం లేదు చేయకు. 5 పాయింట్లు వచ్చినాయి చాలు. నాకు ఒక పాయింట్ రెడీ. స్పీకర్ అంతే స్టార్ట్. ఫ్లైట్ మోడ్ పెట్టాలా? 16 రావంది నీకు వస్తుంది. 12 13 14 15 16 కత్తం టైం స్టార్ట్. వీడు ఎలిమినేట్ అయ్యేటట్టున్నాడు. తమ్ముడు చేయరా తమ్ముడు. ఇప్పుడు అన్నాదమ్ముల అనుబంధం రాంగ్ నెంబర్ వేసేసావురా. ఫ్లైట్ మోడ్ పెట్టినా కిట్టెడ్ ఉంది టైం ఉంది ఇంకా. చెప్పు వస్తుంది కావచ్చు. 59 సెకండ్లకు వచ్చినా కౌంటే. నేను ఆపనికి రెడీ ఉంటా. జింగాని ఎలిమినేట్ చేసేస్తుండే వాళ్ళ తమ్ముడు. ఏంకైతే 5 పాయింట్లు ఉన్నాయి చాలు మస్తు చాలే. స్టాప్. 1 minute కంప్లీట్ అయిపోయింది. పార్టిసిపేట్ చేసిన ఇద్దరు ఇట్లా టైసన్ గానికి 16 seconds. వీడు వచ్చేసి డైరెక్ట్ ఎలిమినేట్. ఒక్కడైతే స్ట్రిప్ వేసుకోవడానికి అర్హులు. చేద్దాం తీరా. వీళ్ళు ఇవరదా కొత్తుకో ఏమని చేసుకోని కూడా ఆయన రింగ్ ఇచ్చిన టైమర్ స్టార్ట్ అయ్యింది. ఏమన్నా టైమర్ ఎలా స్టార్ట్ చేస్తారు? సండే బలు ఎందుకు ఫస్ట్ అది చెప్పలే లేడీస్ కనుకున్నా అంతే. ఏమని చెప్పలే. చేసుకో రెడీ. నువ్వు తీసుకో చూసుకుంటావు. అజ్జి గానికి అజ్జి ఫోన్ చేస్తా అంటాడు. అజ్జి తమ్ముడు ఓకే. లౌడ్ స్పీకర్ పెట్టు. రింగ్ కట్గా రింగ్ అన్నప్పుడు రింగ్ కట్ అయినా నేను ఆపుతుంది నాది. రింగ్ వచ్చిందారా అసలు? వాడే ఉన్నాడు. 10 ఇంకొక 6 సెకండ్లు దేవుడా.
వాడు పబ్జి ఆడలేనట్టున్నారు రా అమ్మ సేపు 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 ముంచినావు కాదు రాతిగా ఇప్పటికైతే పనిష్మెంట్ చెందుకున్నా వస్తుందా సైడ్ మీద పెట్టాను అసలు పోయిందారా రింగ్ అది పోయిందన్నా. వినవలే కదా మళ్ళీ ఫోన్ చేద్దాం నీ గురించి క్లారిటీ అరే ఇంతకుముందు మిస్డ్ కాల్ వచ్చిందారా ఇద్దరం ముగ్గురు ఉంటే మళ్ళీ ఒకసారి రింగ్ ఇద్దాం మరి ఇది కూడా ఉంటుంది కావచ్చు. సరే అల్ల సేమ్ అయితే కదా. లేడేమో రాజా గాపాటి పతారం మనది వచ్చింది 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 55 అమ్మో దేవుడా. మాట్లాడు అజయ్కి. హలో 7:30 గింత చేపడి చేస్తావురా మిస్కాయలు ఇయ్యగానే వేయాలి టక్కన సరే ఏం లేదు ఉత్తనే చేసి నాకు ఈ వీడియో ఎత్తున్నాం వాణి కూడా పెడతాను వచ్చింది వచ్చింది నాకు. ఏడు రాడు బండి లాస్ట్ వాడే వాణి కూడా పెడతాం ఇక బండి మీద ఉండి రావట్లేదు రాడు ఇప్పుడు వచ్చేసి టైసన్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తలేడు కూరగాడు పార్టిసిపేట్ చేస్తుండు లో ఉన్నాను. మరి అందరు మళ్ళీ చేద్దాం మళ్ళీ ఫస్ట్ కాడికి మళ్ళీ ఫస్ట్ కాడికి ఇదేంది మరి అది వీకిందట ఏడుతున్నాడు మరి నాదైపోయింది ఆనైపోయింది ఇక గిదేగా పాయింట్ వచ్చే వరకు మెల్ల కాదు అట్లా ప్రతిసారి కూరగాయలు ఎందుకు మోసం చేస్తారు 3 సార్లు తాడు మీద తిరిగాడు. పాయింట్ వచ్చేది జింగిడిగా కరెక్ట్ కాదండి నా పాయింట్ వచ్చేది మళ్ళీ పోతుంది నువ్వు గెలిచేలా గెలవని అరే ప్రతిసారి కూరగాయల విషయాలు మోసం అవుతున్నారు నీకు చెప్తారా కరెక్టే క్యాట్కి ఎత్తా మళ్ళీ ఏదని తీరా ఎందుకు బాధపడతావు సేమ్ చేసుకోరు సేమ్ నెంబర్ లో వేసుకోరు సేమ్ నెంబర్ లో వేద్దాం మళ్ళా నువ్వు లాస్ట్ కి జింగిడిగా తొందరగా అయితే అయిపోయారా చలో ఇప్పుడైతే కూరగాయలు పార్టిసిపేట్ చేస్తుండు ఇప్పటికే మళ్ళీ పాయింట్ 3 పాయింట్లు పోతాడు ఎందుకు అన్నకు లేవా మనకున్నావా ఎందుకు నువ్వు టెంప్ట్ అవుతాను రెండేగా క్యాట్కి ఎత్తా వీనికి మరి ఇంతమంది కానీ రింగ్ రాలే ఆగు నెంబర్ కాపీ ఎత్తా రెడీ కానీ బాగుంది అన్న చేస్తుండు బాయ్ ఈ ఫోన్ స్లో ఉంది వచ్చినాక 10 నిమిషాలకు నువ్వు స్పీకర్ వద్దు టక్కన జింగిడిగా స్పీకర్ వస్తలేరు నేను ఎట్లా వస్తున్నా ఏం కాదు సిగ్నల్ అయిపోతుంది ఓకే స్పీకర్ వద్దు టక్కన ఇగో వద్దు వచ్చింది ఏడు వాడి చేతుల్లో లాగ్ తీసుకొని పోయి చేశారు టైం పడుతుంది అయిపోయింది ఎలిమినేట్ అయితే మరి నువ్వు సేఫ్ అయితే అన్నా ఇలా క్యాటర్ మీద పడగా ఆయన బచ్చ తిరుగుకుంటా కూర్చోవచ్చు ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఫోన్ నీకు కూడా తెలుసా క్యాట్ గారు ఎక్కువ ఫోన్ వాడాడు ఊకి నాకు ఫోన్ చేస్తా ఉంటాడు ఊకేది చేస్తున్నాడు నువ్వు ఓడిపోయినావు అయిపోయింది 50 సెకండ్ల తర్వాత వస్తే నేను సేఫ్ అవుతావు లాస్ట్ 44 45 46 ఒరే క్యాట్ గా ఇంకొక 10 సెకండ్ లాగరా 49 క్యాట్కి ఎందుకు చేసినారు నువ్వు వాడు ఫోన్ ఎక్కువ వాడాడు డైరెక్ట్ తిల్లానా నా కసి కల్లా కూడా అరే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయరా అసలు చేతులు ఆవడదా లేదా చూడాడు కడి వేసేయిగా లేపుతలేడితే ఇంకేంది హలో హలో పోరా నువ్వు పంపి పోరా ఓకే రెడీ కాంటాక్ట్ అయితే మీద ఉన్నది రెడీ రెడీ ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్ లో శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తుండో మరి వీడు కూడా ఎలిమినేట్ అవుతాడా రిటర్న్ కాల్ వస్తుందా చూద్దాం ఈరా మనకి ఈరా దేనికో చూడు మావానికి చెప్తా తేజాని చెప్తా మా వాళ్ళు ఏ పనులు ఉన్నారు తేజాడు మాయేతాడు వాడు బండి మీద ఆగు నెంబర్ తీసేద్దా అవంది ఏముందో 9959 నెంబర్ గుర్తుందా నోటెడ్ అది నోటెడ్ కామెడీ తేజనా స్పీకర్ పెట్టి టక్కన మైక్ ఆనందా
స్టార్ట్. అది చెయ్యరా చెయ్యరా రే లాకన్నా తీసుకోవద్దా? చెయ్యరా నాకు తెలిసి వాడు చేస్తాడు. పాయింట్ ఓపెన్ అవుతుంది రే నీకు. 12, 13, 14, 15, 16 కథ టైసన్ గారికి పాయింట్. బాయ్ ఇప్పుడు ఒక నిమిషంలోనే వేయాలి, అది ట్విస్ట్. ముగ్గురం ఉంటే అన్న. ముగ్గురికి మలై వాడు వాళ్ళ ఇంట్లో లొల్లి అవుతుంది అన్నాడు, ఫోన్ ఎడవారేసిర్రు. ఆ జిగుడు ఉన్నాడుగా. ఇప్పుడు మళ్ళీ ఏం తిమ్మంటావు అని చెప్పి ఏ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఓడిపోయే వాళ్ళు అంతా కలిసి గెలిచిన వాళ్ళకి బిర్యానీ తెప్పియాలి. అయితే నేను పోతాను. నేను పోతున్నాడు. టైం టైం టైం. 50, అచ్చా, ఇంకొక 9 సెకండ్లు. 51, ముగ్గురం ఉంటాం. మళ్ళా ముగ్గురం ఉంటాం. మళ్ళా 57, 58, 59. మీకు ముగ్గురికి మళ్ళీ వేరేటోళ్ళకి కాల్ చేయాలి, సేమ్ పర్సన్స్ కాదు, వేరేటోళ్ళకి. వేరేటోళ్ళకి చేయాలి. ఇప్పుడు అజ్జి కడతారా? ఏమైందిరా పోయి గాని నమ్ముతావరా? అనవసరంగా చేసినామా దోసరా చేసినా ఏం పనులు ఉన్నారు ముగ్గురం అన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరికి? మీ అన్నకే డైరెక్ట్ బాయ్ కట్. అన్నంలో నమ్ముకో మావాడు వేయలే లంగాడు. ఓకే, ఇప్పుడైతే అజ్జి అయితే పార్టిసిపేట్ చేయబోతుండు. కమాన్. ఓకే, రెడీ? స్పీకర్ రెడ్ అయింది. రింగ్ Start. బిర్యానీ రెడీ చేసుకోగా. ఆయన పాయింట్ ఓపెన్ కాగల. చెప్పు చెప్పు చెప్పు, మాట్లాడు మాట్లాడు. స్పీకర్ రెడ్ రా. 9 సెకండ్లకే వచ్చిందని చెప్పురా. 9 సెకండ్లకే. టైసన్ కూడా బిలకి రాకుండా అయిపోయి ఎందుకు వచ్చిండేమో. మరి ఘోరం రా 9 సెకండ్ల. ఇప్పుడు మీ ముగ్గురిట్లకి ఇద్దరిని తీయాలి. నీకు పాయింట్, మేము ఇద్దరం సేఫ్. వీళ్ళ ముగ్గురిట్లకి ఇద్దరిని తీయాలి. అంటే ఇద్దరంటే పనిష్మెంట్ కా? పనిష్మెంట్ కి. జింగడి ఈసారి వెరైటీ ఇంత ముందు అనుకో, మీ తమ్ముడు చేసినావు కదా, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు కూడా చేయలే, ఇంకా ఇవరకు చేయలే. ఇప్పుడు మీ డాడీ కూడా లావట్ మళ్ళీ వేయలేదు అనుకో. వేయాలి, ఎవరు ఇంటికానే ఉంటాడు కదా. చెప్పలేము ఏడుంటాడో. ఇట్లా వాల్యూ లేదు. ఓడిపోయారు ముగ్గురు. రెడీ. స్టార్ట్. 3 టక్ టక్ చేయకపోతే టక్ టక్ స్లిప్ వేసుకుంటానే ఎట్లా చేసేటట్లేరు మా వాళ్ళు. టక్ 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 టక్. వచ్చి పాయింట్ వేసుకపోయినావు గారా. కాదు, ఒకవేళ వీళ్ళు ఏమనుకుంటా అంటే చేద్దాలకి రావచ్చు, అందుకే చేస్తలేరు వీళ్ళు. టక్కన కట్ అయితే అట్లే అనుకుంటా. దానికి రేషన్ మరి చేయడానికి వస్తే అసలు వాడు షేడే చేయడానికి పట్టడేమని చేసిండు. అది మ్యాటర్. వానికి ఏమరికాడు చాలా చేస్తున్నాం తెలియదు దానికి. ఏమో పుసుకుని 1 నిమిషం లోపల తట్లనే సేవ్ అవుతావు, ఎలిమినేట్ కాకుండా. అన్నా నువ్వు ఎన్ని సెకండ్లు? 50. నాది ఇడిచిపెట్టిగా సేఫ్. ఇప్పుడు మీ ముగ్గురు వేరే. జింగి గారు 2వ ట్రైల్ వేస్తారు మీరు మరి. అబ్బా మాదడు మరి బిర్యానీ తెప్పియా 38, 59, 60. స్టాప్. జింగాడు మరొకసారి ఎలిమినేట్ అయితే అయిపోయింది సెకండ్ టైం. కూర ఇంతకుముందు చేసిన నెంబర్ కదా 367 చేయొద్దు, నాని నెంబర్ చేయొద్దు. అదే అలర్ట్ ఇంకో నెంబర్ మా అన్నకి, ఇది ఇంకో అన్నకు 02 కొట్టిగా. స్పీకర్ పెట్టు టక్కన. స్టాప్. స్టార్ట్. 30. నాటెత్తుగా వచ్చి వెళ్ళాలి. చీకట్లే ఇస్తారు నాటు. ఆడి వాళ్ళు ఊరికి ఇంకా చీకటి కాలేదేమో. మళ్ళా ఎలిమినేట్ అవుతారు జింగిడి వాళ్ళు.
ఓన్లీ స్టాప్. మరొకసారి కూరగాయ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. శేఖర్ గారు ఎలిమినేట్ అయితే మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ అన్నదమ్ములు ఉంటారు ఇక. అద్దుతి బామ్మర్ బామ్మరి బాగా పరువు కాపాడరా. కాపాడరా. మరో ఛాన్స్. మీ డాడీ కూడా ఏది ఇప్పుడు కూరగాయలకి ఫస్ట్ నేను చేయలేగా డాడీ ఏది ఇప్పుడు నేను కాలకుండా మాట్లాడు ఏంటి దాడురా. ఇంతకుముందు కాల్ చేసి అక్కడ నుంచి వస్తున్నాడు, ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. చేరా ఆయన కూడా లాడుతున్నాడు. హలో కొంచెం లేట్ అవుతుంది. పెట్టు వస్తా. పెట్టు వస్తా. ఏమైనా మీ బొమ్మరు చేపించరండి గారా పోలేదట. ఇప్పుడు మరొకసారి కావా జింగా రెడీ. ఇప్పుడు వచ్చేసి డింపిగానికి అయితే ఎత్తుడు, మరి వీడు చూద్దాం లావడతారో లేదో. రెడీ స్పీకర్ పెట్టుకుందా. నన్ను కాపాడరా, నన్ను కాపాడరా. వాడి ఉన్నాడు. పిచ్చిలు ఎత్తుంది. అరే చెయ్యిరా, ఒక్కడనే ఎత్తలేరు. నన్నేమో చూడనీయలేదు, ఆగమానం చేసి అబ్బో ఏదేమైనా అజ్జిగారు నన్ను కాపాడి. 50. అరే ఏమైనా మళ్ళా పోతుందిరా ఇంకా థర్డ్ రౌండ్. రేపు వచ్చినాక అరుసుకోవాలి గట్టిగా ఫోన్ చేసి ఎందుకు లావటం రాని. స్టాప్. స్టాప్. విజయవంతంగా మూడోసారి జింగడు ఎలిమినేటెడ్. గినిగా రౌండ్ వస్తుంది అనుకోలే. ఏ చూడరా రేవి నాలో అన్ని నెంబర్లు ఉంటాయి, చేసిన దానికి మళ్ళీ వేయగల చూడు. రెడీ. ఇప్పుడు కురాడ్ వచ్చేసి వాళ్ళ డాడీకి అయితే చేస్తుండు, జింగడు వాళ్ళ డాడీ చేసి లావట్లే. శేఖర్ అని డైరెక్ట్ వాళ్ళ డాడీ చేసిండు. వీడు ఒకవేళ మిస్కల్ ఇస్తుండే మేబీ సేవ్ అవుతుండే కావచ్చు. అరే ఈసారి కూడా లావటకపోతే ఇద్దరు ఉంటారు మరి. రెడీ తప్పు లేదు. స్టార్ట్. రెడీ స్టాప్. లాస్ట్ ఛాన్స్ రా నీకు. 1 minute లో నీకు కాల్ వచ్చిందా సేఫ్. వాళ్ళు ఇద్దరు ఉంటారు జింగిడీస్. మళ్ళా వేయిందా మళ్ళీ ఒక ఛాన్స్. నువ్వు పెట్టా బట్ సైడ్ పెట్టలేదు, అది పెట్టుకో. నీకు టైం ఇస్తుంది తర్వాత. చేయి మరి ఫోన్ పట్టుకొని వస్తుంటాడు కదా. చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి లిఫ్ట్ చేస్తాడేమో. లిఫ్ట్ చేయదు మరి, కాల్ బ్యాక్ చేయాలి. అంటే తీసుకురా కార్తీక్ అని అన్నది అడిగి చెప్పు. కార్తీక్ జరా 1 రింగ్ కాల్ చేయరా. చేయరా జరా. అరే చేయరా జరా. నా పరువు కాపాడాలి. ఏం పోలీసు వాళ్ళు ఉన్నారా మీరు? అరే 55. జింగా మరో ఛాన్స్ రాబోతుంది. 58, 59. ఎన్ని ఛాన్సులు రా మీకు? ఎన్ని పోయేస్తారా మీకు? తమ్ముడు చరణ్ అట్రా. రే తమ్ముడు చరణ్ అన్న పరువు నిలబెట్టాలరా. చెయ్యిరా చెయ్యిరా రే చెయ్యిరా. అయిపోయింది. 56, 57.
58, 59 స్టాప్. నా మంత్రం అయితే సక్సెస్ అయిందిరా. విజయవంతంగా 5వ రౌండ్ నుంచి వెళ్ళి కూడా జింగల్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కూరగాడు కమాన్ తీసుకోర్రీ. స్టాప్. అవుట్ స్పీకర్ అయిన పెట్టలే లౌడ్ స్పీకర్ పెట్టిన వాడు సౌండ్ తక్కువ పెట్టిండు చూడరా. ఉంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒకవేళ శేఖరానికి వస్తే పోనేది స్టాప్. ఇది అందరా నెంబర్ అసలు ఇగో ఇప్పుడు ఎత్తురు దూరం స్టేషన్లో చేయగల మళ్ళా కార్తీక్ ఇప్పుడు ఎత్తున్నాడు రెడీ. రీఛార్జ్ లేనట్టున్నాడు ఇగో మా వాట్సాప్ కాల్ చేస్తురు సంబంధం లేదు. అలా రీఛార్జ్ లేనట్టున్నాడు పాపం మా దగ్గర. మా వెళ్ళది చేస్తున్నా చెయ్యి చెయ్యి. బ్రో చెయ్యి బ్రో. అది కాలు పోతలేదు కాదు ఆలట్టున్నట్టే. డైరెక్ట్ నాకు మిస్డ్ కాల్ రాలేదు అంటుండు. మరి నువ్వు చేసినట్టు రా. వాట్సాప్ లా నువ్వు చేసినావుగా. ఇగో ఇప్పుడు అట్లా కాదు, ముగ్గురు ఒకటేసారి ఏరి ముగ్గురు పెట్టరు. ఏమైంది ఫస్ట్ వస్తే వాడు డైరెక్ట్ సేఫ్. ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి లేదు. ఇక ఇప్పుడు వచ్చేసి ముగ్గురు ఒకటేసారి కాల్ చేస్తారు. ఎవరికి ఫస్ట్ కాల్ వస్తే వాడు సేఫ్, మిగతా ఇద్దరు ఎలిమినేట్ అయినట్టే. ముగ్గురు ఒకటేసారి కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టరు టక్కన. ముగ్గురు ఒకటేసారి కడిగిర్రి. సౌండ్ పెట్టరురా, వినబడతలేదు స్పీకర్ సౌండ్. ఏదో షార్ట్ల తవడ మంచి కుక్కల కొట్లాడ పెట్టినట్టున్నది. స్టాప్. మరొకసారి ఈయన కూడా అయిపోయింది. చూసి నాకే దమ్కొస్తుంది. ఇక సో నువ్వారా చెయ్యి. ఈ 6వ రౌండ్ సెకండ్ పర్సన్. చూడకరా చూసిన కాడి మస్తు అయింది. కమాన్. నేను టైం రాన్ చేసుకోలేదు. కమాన్ చెయ్యి చెయ్యి. స్టాప్. ఏదో వచ్చింది, అది కాదు వేరేది వచ్చింది. అన్నా షే అన్నా షే అన్నా షే అన్నా షే 10 సెకండ్. కూరగాడు ఇప్పటికే అంటే ఇప్పుడు డైరెక్ట్ జింగల్ ఉన్నట్టే. 10 సెకండ్లలో వచ్చింది కాబట్టి ఆ లోపల వీనికి వస్తే సేఫ్ లేక ఉంటాడు. 10 సెకండ్. ఆయన వరకు ఏతున్నట్టున్నాడు. ఆయన కొత్తలేదు, ఆయన వరకు ఏతున్నాడు. నాకు అర్థమైపోయింది అని చెక్ చేసేటట్టున్నాడు. అరే వీనికి కాల్ ఒక్క నిమిషాల కాల్ వచ్చిందంటే ఇటు సేఫ్ రా. సేఫ్ ఉంటాడు. స్టాప్. అదేనా కడి అది రాదు అదేంటా ఒకటేసారి అది రాలే. నువ్వు దేని చేసినావు దానికి రాలే. వచ్చింది ఇప్పుడు వచ్చింది. అదే అందరికి ఇప్పుడు వాడని సంతోషపడుతున్నా. అంతేనా. ఏడున్నారు బ్రో ఇవ్వండి దాకా. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళా. విజయవంతంగా ఇన్ని రౌండ్ల తర్వాత ఇన్ని కష్టాల తర్వాత లాస్ట్కి వచ్చేసి 2 గొర్రెలు అయితే వెళ్ళినాయి. పాయింట్ వచ్చేసి అజ్జిగానికి వెరైటీ. వాళ్ళు లాస్ట్కి వచ్చి పాయింట్ కొట్టుకుపోయింది. తినబెట్టారు అజ్జిగానికి. బిర్యానీ తినడం అది వేసుకునే కానీ బిర్యానీ మనకి ఇప్పుడు రావడుతుంది. ఇప్పుడు వచ్చేసి తమ్ముడు అన్నకైతే స్ట్రిప్ అయిపోతుండు. కండక్టర్ ఈ వీడియోకి కండక్టర్ కూరగాడు. అన్నావంటే ఎదురవనా, ఎదురై వచ్చావంటే స్ట్రిప్ అయ్యానా గుంజ. ఏ నన్ను ఎంటికి చూసాయి. కమాన్ లేబరా, కాలు లేబరా. అజ్జిగా నువ్వు ఎత్తావరా. కాళ్ళకి భలే ఉంది. షేకిలేవు కాలు పట్టు. మన క్యాట్ గానికి కాలుకి వేసినాం. పాయింట్ లాట్ అన్నయ్య కమాన్. ఈ చేయికి వాళ్ళు ఎత్తారు. చేయి ఏర్పడుతుంది మళ్ళీ వీడియో.
ఏనో దగ్గర ఇక్కడ మంచిగా ఇక్కడ కనబడే కాడే ఎయ్ రాత్రి చాలు చాలు అరే గిట్ల గోరుతో గీకరా కమాన్ తీరా రెడీ 1 2 ఇంకా కవర్ డ్రై మడుతుంది కానీ భయపడుతుంది కమాన్ కమాన్ గసగసాలు అయ్యో ఇలా గోప గుంజి రాయాలి మొత్తం రాసుకుంటా గిట్లా గిట్లా గోరుతాడు మెల్ల మెల్ల ఏం రెడీ అచ్చిగా గుంజరా మెల్ల కాగరా సగం గుంజరా అనుకో మళ్ళా రాయుడే అంతగానం పోలేరా అంతగానం పోలే విజయవంతంగా పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అజ్జి గారే పాయింట్ వేసుకోవారా జింగిడిగా ఏమైంది ఎవరు ఫోన్ రావట్లేదని బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. ఆరుగురికి ఫోన్ చేసి ఆగమైపోయారు. ఇప్పుడు వచ్చేసి విజయవంతంగా 18 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 18 గేమ్స్లలో టైసన్ గారు 16 ఆడిండు, 2 పాయింట్లు జస్ట్ మిస్. అజ్జిగాడు ఎంట్రీ చేయకపోతే ఈసారి టైసన్ గారు పాయింట్ కొట్టుకపో. టైసన్ గారు కొంప కోలేరు అయిపోయింది రా రాయడో. నా వచ్చేసి 18 గేమ్స్, 18 గేమ్స్లలో 1 పాయింట్ విజయవంతంగా. ఏం నవ్వుతున్నావు? ఒకటన్నా వచ్చింది 0. నేను ఎన్ని అవుతున్నావు నువ్వు అవుతావని. క్యాట్ గాడు విజయవంతంగా 2 గేమ్లు మిస్ అయిపోయాడు. తేజగాడు గదే 9 గాడు అయిపోయినాడు. కూరగాడు 7. తలా ఫర్ ఏ రీజన్ 7 గేమ్లు ఆడిండు. 7 గేమ్లలో 0. దింపాడు 10 కన్నా అయిపోయాడు. జింగడు నాతో వస్తారా వీడు, 1 గేమ్ మిస్ అయితే లేడు వీడు. 18 గేమ్లలో 5 వీనికి కాకపోతే. కానీ మరీ పనిష్మెంట్ తెచ్చుకుందంటే మరీ ఘోరం. ఛాన్సులు ఇచ్చినా కూడా పనిష్మెంట్ వచ్చిందంటే ఇక అది. శేఖర్ గారు కూడా విజయవంతంగా 14 గేమ్లు ఆడండి. ఇప్పటికైతే ఇంకా ఖాతా ఓపెన్ కాలేదు. చూద్దాం మరి ఎప్పుడు ఓపెన్ అవుతాం. నాకు 14వ గేమ్ దగ్గరనే ఓపెన్ అయింది 14 రోజుల తర్వాత. 14వ గేమ్ అసలు ఇవాళ మనకి ఓపెన్ అయ్యేది అసలు. అజ్జిగాడు విజయవంతంగా 4 గేమ్లు ఆడిండు. అప్పుడు ఎప్పుడో వెనకటి వచ్చింది వీనికి 2. ఓకేనారా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే టాప్లో క్యాట్ గాడు, మన తర్వాత జింగడు, మన తర్వాత 2 ఉన్నారు పోటీకి. అజ్జిగాడు టైసన్ గాడు. టైసన్ గాడు 16 గేమ్లలో 2, అజ్జిగాడు 4 గేమ్లలో 2. అంటే వీడు ఒకవేళ రోజు వచ్చింటే ఇంకెన్ని గేమ్లు విన్నావు? అంటే రేషో రన్ రేట్ బాగుంది. 4 గేమ్లలో 2 అంటే రన్ రేట్ బాగుంది. సో ఈరోజుకి వచ్చేసి స్కోర్ బోర్డ్ ఇది. ఐ హోప్ నెక్స్ట్ ఏదైనా గేమ్ ఆడతాం కావచ్చు, దానిలో నా పాయింట్ వస్తుందేమో చూద్దాం. అందరికీ రావాలి, వీళ్ళకి కూడా ఓపెన్ కావాలి. ఒకవేళ కూరగానికి శేఖర్ గానికి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ వరకల్లా వాళ్ళకి పాయింట్స్ ఓపెన్ కాకపోతే వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేట్. వాలీబాల్ ఆడవా? వాలీబాల్ అదే మరి అట్లా అనుకుంటే మరి విజయ్ డైరెక్ట్ క్యాట్ గానికి 30 పాయింట్లు అయితే డైరెక్ట్ విన్ ఇచ్చేసేయాలి. అట్లా కూడా ఉండాలి. సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.